కొంతమూరు మండలం రాజమండ్రి రూరల్ పరిధిలోని కోరికొండ రోడ్ కొంతమూరు గ్రామంలో వెలసిన శ్రీ 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 వారాహిదేవి పీఠంలో ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆజ్ఞాపీఠికతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల జనవరి 26 సోమవారం నుండి జనవరి 28 బుధవారం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో శ్రీ సుదర్శన యజ్ఞం, హోమాలు, విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 28న ప్రత్యేక అభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. శాంతి, ఐశ్వర్యం, సమృద్ధి కలగాలని ఆకాంక్షతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. ఓకే మీరు దిగితే దిగండి, మీరు నలుగురు దిగితే దిగండి. సార్ ఒక్కసారి కూడా తెచ్చేసుకోరా, మేము వచ్చేస్తామండి, ఒక్క నిమిషం మేము వచ్చేస్తాం. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను కొంతమూరు గ్రామంలో వారాహిదేవి ఆలయంలో ఉన్నాను. ఈ కొంతమూరు గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చాలా దగ్గరగా ఒక కొంతమూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ కూడా వారాహిదేవి ఆవిడ లలితాదేవి యొక్క సైన్యంలో మహాసైన్యాధిపతిగా ఉంటూ ఆ తల్లి మన ధర్మాన్ని, భారతదేశాన్ని రక్షిస్తున్న మహాదేవి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితేనేమి, లేకపోతే ఈ కాల ప్రభావం అయితే కానీ వారాహి మాత యొక్క ప్రాశస్త్యం కానీ, లేకపోతే మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణలో చాలా వైభవంగా దేవతలందరూ కూడా ప్రకాశిస్తున్నారు.
దాంట్లోని వారాహి మాత ఇంకా ఉద్దీపనగా ప్రకాశిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి కటాక్షంతో ఇక్కడి కొంతమూరులో ఈ తల్లి యొక్క ప్రత్యేకమైన వైభవం ఇంత గొప్పగా రావడం, భక్తులందరూ కూడా పులకిస్తూ చాలా ఇష్టంతో ప్రేమతో ఈ ఆలయానికి రావడం. ఆలయం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే ప్రాంగణం చిన్నదైపోయి భక్తులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి శాశ్వత ప్రాతిపదికన మనం ఏదైనా ఆలోచించి కార్యక్రమం కూడా పెట్టుకుందాం. పామర్తి దంపతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నన్ను కాంటాక్ట్ చేసి, అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ పామర్తి దంపతులు వాళ్ళ అబ్బాయి నాగరాజు వారు కూడా కాంటాక్ట్ చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి అలాగే బ్రాహ్మణులు కూడా నాకు తోడుగా ఉన్నారు. బ్రాహ్మణులు మనం ఎప్పుడూ గౌరవించాలి, గోవుల్ని బ్రాహ్మణులు గౌరవించాలి. ఈ ఆలయ కమిటీ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. దీనికి శాశ్వత ప్రాతిపదిక మీద కొంచెం పెద్ద చేసుకోవడానికి అనేక రకాలైన కార్యక్రమాల కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రథమ వార్షికోత్సవానికి నేను ₹1,00,000 అన్నదానానికి విరాళం ఇవ్వడం జరిగింది. అయితే కమిటీ వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండి ఆర్థికంగా ఇంకా సపోర్ట్ లేకపోయినట్టయితే ఇబ్బందులు పడవద్దని చెప్తున్నాను. నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే దాన్ని ఇంకా పెంచడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాననేది. ఈ విధంగా మనం అందరం కలిసి, అందరి భక్తి కలిసి అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా ప్రాముఖ్యత కలిగిన దేవి కాబట్టి మన ధర్మాలను కాపాడుకోవడంలోని, మన మతం కాపాడుకోవడం, మన హిందూ వైభవం కోసం అని చెప్పని ప్రత్యేకించి వారాహి మాత ఒకటి, చిన్నమస్తాదేవి ఒకటి, అలాగే ప్రత్యంగిర, ఈ దేవతలు మన ధర్మాన్ని రక్షించే ఉగ్రదేవతలు. వాళ్ళని ఎప్పుడూ ప్రసన్నంగా చూసుకుంటూ వాళ్ళ యందు ఎటువంటి అపరాధం చేయకుండా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఉంటే మాత్రం మన హిందూ ధర్మం వైభవంగా వెలగడం కాకుండా ఎవడైనా దుర్మార్గుడు కానీ దుష్టులు కానీ ఎవరైనా ఈ మతానికి సంబంధించి మన మీద దాడులు చేయడానికి ప్రయత్నం జరిగినా అమ్మవారి యొక్క శక్తి మామూలుగా ఉండదు, సర్వనాశనం అయిపోవడం అనేది సంభవిస్తుంది. అందువల్ల ఈ అమ్మవారి ఉండే ప్రాంతంలో అందరూ ఒడు దగ్గర పెట్టుకుని ఎవరైనా కానీ దుర్మార్గులు, విదేశాల నుంచి వచ్చిన దుర్మార్గులు కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఏమైనా దుర్మార్గులు మన మీద ఏమైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇక్కడ మేమందరూ కలిసి ఉంటాం. రాబోయే కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.